హాయ్ హలో వెల్కమ్ టు సౌజీరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు నేను చేసి చూపించిపోతున్నాను. ఫస్ట్ మనకు కావాల్సినవి ఏంటో నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసాను. చూడండి, బెండకాయలను అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్స్, మిర్చి, అలానే పోపులు. మనం బెండకాయ ఎప్పుడు కూడా వాటర్ లేకుండా మనం ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి, లేదంటే మనకి ఫ్రై అంత బాగా రాదు. మనం ఇందులో కొంచెం పసుపు కలుపుకొని కొంచెం ఈ బెండకాయలు అన్నిటికీ పట్టిస్తే మనకి ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. మనకి ఆ జిగురు అనేది రాకుండా మంచిగా వస్తుంది. చూడండి, ఇలా నేను పసుపు అనేది అయితే నేను బెండకాయ ముక్కలకి అయితే అప్లై చేశాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాం, ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటాం. ప్యాన్ అయితే కొంచెం వేడైంది. ఇందులో ఆయిల్ యాడ్ చేస్తాను. ఫ్రైలో కానీ కూడా నేను ఆయిల్ తక్కువ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేడిన తర్వాత మనం ఇప్పుడు పోపులు యాడ్ చేసుకుందాం. పోపులు వేస్తున్నాను. పోపులు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నేను వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. దంచి పెట్టుకున్నాం కదా, ఒక 5-6 వెల్లుల్లి నేను యాడ్ చేశాను. తర్వాత అలాగే కొంచెం కరివేపాకు కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మిర్చి కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ యాడ్ చేసుకుంటాం. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు నేను ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్కి మనం ఫ్రై అవ్వడానికి సాల్ట్ అది అయితే ఏం యాడ్ చేయొద్దండి. ఎప్పుడు బెండకాయ ఫ్రై సాల్ట్ అనేది మనం ముందు యాడ్ చేయడం వల్ల బెండకాయ జిగురు అనేది వచ్చేసి మనకి ఫ్రై అనేది సరిగా రాదు. ఇట్లానే ఫ్రై చేసుకోండి ఆనియన్స్. అంటే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం అనమాట పసుపు యాడ్ చేయడం వల్ల. నేనైతే కొంచెం చిన్న లిటిల్ పసుపు అనేది నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటాం. చూడండి, ఆనియన్స్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. జస్ట్ మనకి ఇలాగా లైట్ పింక్ కలర్లోకి వచ్చాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బెండకాయలు నేను యాడ్ చేస్తాను. చేశాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకున్నాను. ఈలోపు వీడియోని అయితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, బెండకాయలు నేను బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసుకుంటాను. చూడండి, లిడ్ క్లోజ్ చేసి నేను ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఒక 2 minutes అయింది. నేను ఇప్పుడు లిడ్ ఒకసారి ఓపెన్ చేసుకొని కలుపుతాను.
మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నాను. ఒకసారి కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను లిడ్ ఇక్కడ రెడ్ మార్క్ వచ్చే వరకు నేను ఉంచుకొని అప్పుడు లిడ్ నేను ఓపెన్ చేసుకుంటాను. చూడండి, రెడ్ పాయింట్ వచ్చింది కదా, నేను ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తాను. లిడ్ ఓపెన్ చేసుకొని మిక్స్ చేయండి. చూడండి, బాగా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే నేను లిడ్ క్లోజ్ చేయట్లేదు, జస్ట్ ఇలాగే నేను నుంచి ఫ్రై చేస్తున్నాను. చూడండి, లిడ్లోకి వాటర్ ఎలా ఉందో. మనకి ఈ వాటర్ అనేది యాడ్ అవ్వలేదు అన్నమాట. మనం లిడ్ పెట్టినప్పుడు కూడా మనకి కర్రీలో యాడ్ అవ్వలేదు. ఈ వాటర్ని పంపిస్తున్నాం. చూడండి, మనకి వాటర్ ఉన్నది వేపర్ కూడా మనకి కర్రీలో పడదన్నమాట. ఏఎంసీతో మనకి చాలా బెనిఫిట్స్. మనం బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫ్రై అవుతుంది మనకి బెండకాయ. మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం ధనియా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, మనకి బెండకాయ ఫ్రై అనేది జిగురు లేకుండా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ఫ్రైలో సాల్ట్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి బెండకాయ ఫ్రై అనేది జిగురు అనేది రాదన్నమాట. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. బెండకాయ ఫ్రైలో మనకి సాల్ట్ అనేది లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఫ్రై అనేది మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వ్ చేసుకుంటే ఇంకా బెండకాయ ఫ్రై రెడీ. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసుకోండి. అంతే, బెండకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మనం ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రై. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటిదంతా మాడిపోయింది కదా అని. కానీ ఏఎంసీలో క్లీనింగ్ అనేది చాలా ఈజీ. మనం ఇది చల్లారిన తర్వాత మనం ఇది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదంతా మనకి బెండకాయలో వచ్చిన జిగురు అనేది ఇక్కడ మనకి అంటుకుంది అంతే తప్ప మనకి కూర అది ఏమీ మాడలేదు, ఫ్రై ఏమీను. ఏఎంసీలో మనకి ఈజీగా మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మన బెండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ రేపటి కుకింగ్ వీడియోలో మళ్ళీ ఇంకొక కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.